హాయ్ లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ థర్డ్ పేజ్ కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. సో థర్డ్ పేజ్ కి సంబంధించి మీకైతే ఒక క్లారిటీ అనేది ఇస్తాను. అంటే థర్డ్ పేజ్ అనేది ఉంటుందా లేదా, అలాగే ఎవరైతే థర్డ్ పేజ్ కి సంబంధించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ అనేది చేసి కింద కామెంట్ సెక్షన్ లో V1 థర్డ్ పేజ్ అనేసి కామెంట్ చేయండి. సో మధ్యలో నేను మీకు థర్డ్ పేజ్ అనేది పెట్టాలంటే లేదంటే థర్డ్ పేజ్ అనేది కండక్ట్ చేయాలంటే ఏం చేయాలనేసి నేను మీకు క్లియర్ గా చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైతే థర్డ్ పేజ్ అనేది కండక్ట్ చేయాలనేసి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక లైక్ అనేది చేయండి గైస్. నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది అంటే థర్డ్ పేజ్ అనేది ఉండాలనుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైతే సెకండ్ పేజ్ లో సీట్ అనేది వచ్చిందో లేదంటే సెకండ్ ప్లేస్ లో లేదంటే ఫస్ట్ ప్లేస్ లో సీట్ వచ్చిందో సో మీకైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఎవరైతే మీ ఫ్రెండ్స్ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్ షేర్ చేస్తారనేసి అయితే అనుకుంటే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ పేజ్ అనేది ఉంటుందా? సో థర్డ్ పేజ్ అనేది ఉంటుందా అంటే మనకైతే థర్డ్ పేజ్ అనేది 99% మనకైతే ఉండదన్నమాట. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే స్పాట్ అడ్మిషన్ కి సంబంధించి అప్డేట్ అనేది ఇచ్చేశారు. సో స్పాట్ కి సంబంధించి మనకు అప్డేట్ అనేది ఇచ్చారు కాబట్టి మనకైతే థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉండదన్నమాట. సో ఇప్పుడు దాకా ఎన్ని అయితే సీట్స్ అనేది మిగిలాయో అయితే సీట్స్ అన్ని స్పాట్ కింద అయితే వాళ్ళకు ఇచ్చేస్తారు అనమాట. లైక్ అంటే ఇప్పుడు ఏవైతే సీట్స్ ఉన్నాయో అవన్నీ మీకైతే స్పాట్ కింద ఇచ్చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది అనేసి సెకండ్ కౌన్సిలింగ్ లో ఏదైతే సీట్ వచ్చిందో దానిలో అయితే రిపోర్ట్ చేయకుండా ఉన్నారు. నేను మీకైతే చెప్తున్నాను చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో అయితే రిపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఫస్ట్ పేజ్ లో మంచి కాలేజ్, ది బెస్ట్ కాలేజ్ అనేది వచ్చింది. సెకండ్ కౌన్సిలింగ్ లో ఏంటంటే చెత్త కాలేజ్ వచ్చింది. ఎందుకంటే అది మీ తప్పే కదా. బై మిస్టేక్ పెట్టారో లేదంటే ఎలా పెట్టారో అదంతా ఇంకా వదిలేయండి. అంటే ఇంకా పాస్ట్ ఈజ్ పాస్ట్ కదా. ఇప్పుడు మీరు ఎంత మూడ్ ఆఫ్ గా ఉన్నా లేదంటే మీరు ఇప్పుడు ఎంత ఇది చేసినా కూడా మీకైతే ఇప్పుడు ఫస్ట్ పేజ్ లో ఏదైతే ది బెస్ట్ కాలేజ్ వచ్చిందో అదైతే మళ్ళీ మీకైతే ఉండదు. నేనైతే పదే రిపీటెడ్ గా చెప్పాను కదా. లైక్ అంటే మీకు ఫస్ట్ పేజ్ లో ఏదైతే వచ్చిందో అదే ది బెస్ట్ కాలేజ్. మరి మీరు సెకండ్ కౌన్సిలింగ్ కి వెళ్ళకండి. ఇన్ కేస్ వెళ్ళినా కూడా మీరైతే ఆ కాలేజ్ కన్నా ది బెస్ట్ కాలేజే పెట్టండి, కానీ చెత్త కాలేజ్ మాత్రం పెట్టకండి అనేసి క్లియర్ గా చెప్పాను కదా. మీకు మళ్ళీ చెత్త కాలేజ్ అనేది ఎవరు పెట్టమన్నారు? చాలా మంది అలా పెట్టారు. మళ్ళీ మీకైతే సీట్ అనేది పోయింది కదా. ఫస్ట్ ప్లేస్ లో ఏదైతే ది బెస్ట్ కాలేజ్ వచ్చిందో అదైతే సీట్ అనేది పోయింది. అదైతే పాస్ట్ ఈజ్ పాస్ట్, దాన్ని అయితే వదిలేయండి. ఇప్పుడు ఏదైతే సెకండ్ కౌన్సిలింగ్ లో వచ్చిందో దాన్ని అయితే మీకు నచ్చకపోయినా కూడా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్ చెయ్యండి. లేదు నేను మేనేజ్మెంట్ అయినా ఓకే లేదంటే నాకు స్పాట్ అయినా ఓకే నేనైతే జాయిన్ అవుతాను అనేసి ఎవరైతే అనుకుంటున్నారో స్పాట్ లో కూడా నేను మీకు ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తాను చూడండి. ఏవైతే సీట్స్ అనేది మిగిలాయో అవి మాత్రమే ఇస్తారు. అంతేగాని ఇన్ కేస్ మీకు అంటే టాప్ కాలేజెస్ లో నాకు అంటే సీట్ అనేది వస్తుందిలే అనేసి ఈ యొక్క అపోహలో ఎవరైనా ఉంటే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అయితే పక్కన పెట్టండి. ఎందుకంటే స్పాట్ లో కూడా మీకైతే లైక్ అంటే ఇప్పుడు ది బెస్ట్ కాలేజెస్ లో మీకైతే సీట్ అనేది రాదు. ఎందుకంటే ది బెస్ట్ కాలేజెస్ లో మీకు ఇన్ కేస్ మీకు సీట్ అనేది రాలేదంటే మీకు స్పాట్ లో కూడా సీట్ అనేది లేదన్నట్లే కదా. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే స్పాట్ అనేది ఎందుకు అంటే పెడతారంటే ఏవైతే సీట్స్ అనేది మిగిలాయో అవి మాత్రమే స్పాట్ కింద ఇస్తారు. అంతేగాని స్పాట్ కే అంటే సెలెక్టెడ్ కాలేజెస్ లేదంటే ప్రతి ఒక్క కాలేజ్ కి స్పాట్ కే అంటే ఒక 10 సీట్స్ లేదంటే 40 సీట్స్ లేదంటే 20 సీట్స్ ఇలాగైతే ఇవ్వరు. స్పాట్ లో ఏంటంటే ఏవైతే సీట్స్ అనేది మిగిలాయో అవి మాత్రమే ఇస్తారనమాట. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే ఏదన్నా కాలేజ్ కి అంటే నార్మల్ గా ఇప్పుడు టాప్ కాలేజ్ ఉందనుకోండి, లైక్ అంటే ఏయూ ఉంది ఆంధ్ర యూనివర్సిటీ. దానిలో ఏంటంటే మీకు నార్మల్ గా ఏదొకటి సిఎస్సి అనుకోండి. సిఎస్సి లో 40 సీట్స్ లేదంటే 50 సీట్స్ ఉన్నాయి. 50 సీట్స్ అన్ని మాక్సిమం ఫిల్ అయిపోతాయి దానిలో. ఎందుకంటే మాక్సిమం వేరే వాళ్ళకి కూడా రాదు. అలాంటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీరు అంటే స్పాట్ లోకి వెళ్ళారంటే స్పాట్ లో కూడా ఉండదు. మీరు ఇంకా కావాలంటే మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలి. మేనేజ్మెంట్ కోటాలో కూడా ది బెస్ట్ కాలేజ్ లేదంటే టాప్ కాలేజెస్ లో ఎలా ఉంటదంటే ఇఫ్ ఇన్ కేస్ అంటే ఒక 10 మంది వచ్చారు, 10 మందిలోనూ ఇక్కడ 4 సీట్స్ ఉన్నాయి. 4 సీట్స్ ఉన్నాయి అంటే అందులో అంటే ఎవరైతే ఎక్కువగా అడుగుతారో అంటే నేను ఒక 10 lakhs అయినా నేను పే చేయగలను అనేసి ఎవరైతే అంటారో అలాంటి వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ మీరు అంత పే చేయడానికి మీకు స్తోమత లేకపోతే ఐ మీన్ ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు లేదు నా దగ్గర ఎంతైనా నేను పే చేయగలను అంటే మీరైతే ఈజీగా జాయిన్ అయిపోండి. అంటే మీకు ప్రాపర్ గా మీకు అంటే లైక్ అంటే మీ డాడీ లేదంటే మీ మమ్మీ ఎవరో ఒకరు మంచిగా గవర్నమెంట్ ఎంప్లాయీ లేదంటే
ఇలా మంచిగా ఎంప్లాయ్ చేస్తున్నారు, లేదంటే బిజినెస్ అనేది ఉంది, సో ఎంతైనా ఎన్ని లాక్స్ అయినా ఓకే, ఇప్పుడు కావాల్సిందే స్పాట్ గా పే చేసేస్తారు అంటే మీరైతే జాయిన్ అవ్వండి. అంతేగాని మిడిల్ క్లాస్ ఎవరైతే మిడిల్ క్లాస్ గా ఉన్నారో, లేదంటే మీరు అప్పు చేసి మీరు పే చేస్తాను అంటే మీరైతే వెళ్ళకండి కదా టాప్ కాలేజెస్ లోకి. ఏవైతే నార్మల్ కాలేజెస్ ఉన్నాయో దాంట్లోనే జాయిన్ అవ్వండి. సో నార్మల్ కాలేజెస్ లో చూసుకున్నట్లయితే మీకు మాక్సిమం అంటే 50K అన్నది ఉంటది అనమాట. ఏ కాలేజ్ అన్నా చూసుకోండి, పర్ ఇయర్ మీకైతే 50K ఉంటది. అండ్ సపరేట్ గా మీకు హాస్టల్ ఫీ కూడా ఉంటది. సో దాని నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెకండ్ కౌన్సిలింగ్ లో ఏదైతే సీట్ వచ్చిందో దాంట్లో అయితే జాయిన్ అయిపోండి. అండ్ థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉండాలంటే, సో ఎవరికైతే థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉండాలనుకున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో వీ వాంట్ థర్డ్ ప్లేస్ అనేసి పెట్టండి. అట్లాగే సో ఒక లైక్ అనేది చేయండి. ఎవరైతే థర్డ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఇవైతే ఫ్యాక్ట్స్ నాను. సో నేను మీకు చెప్పేయచ్చు థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉంటది అని, బట్ మాక్సిమం అయితే థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉండదు. సో మీరైతే థర్డ్ కౌన్సిలింగ్ అయితే మీరైతే వెయిట్ చేయకండి. సో స్పాట్ కూడా మీకైతే టాప్ కాలేజెస్ లో సీట్ అయితే ఉండదు. సో మీరైతే ఇంకా మీకు కావాలంటే మీరైతే నార్మల్ గా అయితే జాయిన్ అవ్వండి. బట్ మీరైతే స్పాట్ లో కూడా మీరు మంచి కాలేజ్ లేదంటే ది బెస్ట్ కాలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. నార్మల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే సో ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ లో ఏవైతే సీట్స్ అనేది మిగిలిపోయాయో సో అలాంటి కాలేజెస్ లో సీట్స్ ఉంటాయి. సో దానిలో అయితే మీరైతే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో మీకు అతి తక్కువ ధరలో మీకైతే సీట్స్ ఏమన్నా కావాలన్నా, లేదంటే కాలేజెస్ లిస్ట్ అనేది కావాలన్నా మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నేను మీకైతే అంటే అతి తక్కువ ధరలో ఏవైతే సీట్స్ ఉన్నాయో లేదంటే కాలేజెస్ ఉన్నాయో సో ఆ యొక్క లిస్ట్ అనేది నేను మీకు సెండ్ చేస్తాను. సో మీరు ఇంకా కావాలంటే మెంటర్షిప్ కూడా తీసుకొని మీకైతే A to Z ప్రతి ఒక్కటి మేము చూసుకుంటాం. సో ఇక స్పాట్ కి సంబంధించి కూడా మేము చూసుకుంటాం. వాట్సాప్ లో మెసేజ్ చేయండి guys. ఈ వీడియో అయితే అంతే. సో మీరైతే ఎవరికైతే సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ అనేది వచ్చిందో మీరైతే మస్ట్ అండ్ షుడ్ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేసి ఈ కాలేజ్ లో రిపోర్ట్ అనేది చేయండి. రిపోర్ట్ అనేది చేయకపోతే మీకు మళ్ళీ సీట్ అనేది పోతుంది అనమాట. సో అవసరమా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే రిపోర్ట్ అనేది చేయండి. మీకు ఇంకా కావాలంటే ఫీజు రింబర్స్మెంట్ కూడా వస్తుంది. లేదు అనేసి మీరు క్లియర్ గా ఇంట్లో డిస్కస్ చేశాక సో మళ్ళీ మీరైతే కావాల్సిందే మళ్ళీ మీరు రిపోర్ట్ అనేది చేసిన తర్వాత కూడా మీరైతే క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు. బట్ అయితే మీరు అంటే నాకు కాలేజ్ అనేది నచ్చలేదు అంటే మీరైతే ఒరిజినల్స్ అనేది ఇవ్వకండి. లేదు అంటే మీకు 1 lakh 2 lakh అంటే 1,30,000 లేదంటే 1,10,000 లేదంటే 90-80K ఇలా వచ్చి నాకు ఎక్కువ ర్యాంక్ అనేది వచ్చింది. సో దాని నుంచి నాకు ది బెస్ట్ కాలేజ్ అనేది రాలేదు అంటే మీరైతే దానిలో జాయిన్ అయిపోండి. మీరైతే ఒరిజినల్స్ అనేది ఇచ్చేయండి. లేదు నాకు 10K లేదంటే 20K ఉంది అయినా కూడా నాకు 1 lakh వచ్చినది అంటే బై మిస్టేక్ నేను పెట్టేశాను, సో దాని నుంచి నా సీట్ కూడా పోయింది అనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే ఇంకా మీరైతే దానిలో అయితే నార్మల్ గా రిపోర్ట్ చేయండి. బట్ మీరైతే ఒరిజినల్స్ అనేది ఇవ్వకండి, ఓకేనా. ఐ హోప్ ఈ యొక్క వీడియోలో నేను యాజ్ ఎ బ్రదర్ గా నేను మీకు క్లియర్ గా గైడ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. సో టీమ్ అయితే మీకు రిప్లై అనేది ఇస్తారనమాట. అది సో ఇవి అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జియోన్ ఎడ్యుకేషన్. ఐ హోప్ ఈ యొక్క వీడియోలో అయితే నేను మీకు క్లియర్ గా చెప్పాను అనుకున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. దానికి సంబంధించి క్లియర్ గా వీడియో అనేది చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.